వైన్ షాప్‌లో లక్కీ డ్రా పూర్తి. తెలంగాణలో 2620 వైన్ షాపులకి లైసెన్స్ డ్రా పూర్తయింది. అందులో 19 షాపులు డ్రా నిలిపివేత. డిసెంబర్ 1 నుంచి కొత్త ఓనర్ల చేతిలో షాపులు. రాష్ట్రంలో మద్యం షాపులకి లక్కీ డ్రా కంప్లీట్ అయ్యింది. జిల్లాల వారీగా మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రాల ప్రక్రియ కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో విన్నర్స్‌ని ప్రకటించారు. 19 మద్యం షాపులకు లక్కీ డ్రా నిలిపివేశారు. 19 షాపులకు సింగిల్ డిజిట్ స్థాయిలో టెండర్‌లు రావడంతో లక్కీ డ్రా ఆపేశారు. మొత్తం 2621 షాపులకి డ్రా ప్రక్రియ ముగిసింది. పాత షాపుల ఓనర్లకు స్టాక్ క్లియరెన్స్ కోసం నెల రోజుల సమయం ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి నూతన షాపులు దక్కించుకున్న వారి చేతికి వైన్ షాపులు వెళ్లనున్నాయి. తెలంగాణలో మరొక 2620 వైన్ షాపులకి లక్కీ డ్రా తీయడం జరిగింది ఈరోజు. నిన్న తీయడం జరిగింది. సో, అందులో 19 వైన్ లైసెన్స్ డ్రా ఏదైతే ఉందో 19 వైన్ షాపులకి డ్రా ఆగిపోయింది. ఎందుకంటే వాటికి సింగిల్ డిజిట్ రావడం వల్ల వాటిని ఆ యొక్క ప్రక్రియ 19 షాపుల యొక్క ప్రక్రియ ఆపేశారు. మిగతా 2601 వైన్స్ ఏదైతే ఉందో వాటి యొక్క పూర్తి ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు ప్రక్రియ ముగిసిపోయింది. సో, ఇప్పుడు తెలంగాణలో మరొక 2601 కొత్త వైన్ షాపులు అదేవిధంగా లేదా లైసెన్స్ అయిపోతున్నటువంటి వైన్ షాపుల యొక్క లైసెన్స్‌లు ఇప్పుడు ఎవరైతే లైసెన్స్‌లు పొందారో వారికి ఆ యొక్క లైసెన్స్‌లు రెన్యువల్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేబీ కొత్త వైన్స్ కాకుండా ఉన్న లైసెన్సులే అయిపోయినటువంటి వ్యక్తుల యొక్క లైసెన్సులు వీళ్ళకి ఈరోజు ఎవరైతే పొందారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతదనుకుంటా మేబీ. కాబట్టి ఏదేమైనా తెలంగాణలో వైన్ షాపుల యొక్క డ్రా ముగిసిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏ పేపర్‌లో చూసినా కూడా ఇదే హల్చల్‌గా మారింది. ఎవరికొస్తాయి అని ఒక ఆతృతతోటి. సో, ఈ 2601 ఏదైతే వైన్ షాప్‌లో లక్కీ డ్రా పూర్తయిందో అందులో ఒక 20 వైన్ షాపులు కూడా మహిళల పేర్ల మీద రావడం జరిగింది. అంటే మహిళలకి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఒక లక్కీగా వాళ్ళ యొక్క కలిసి రావాలని చెప్పి వాళ్ళ మమ్మీ పేర్లో లేకపోతే ఇలా యేసుకొని వాళ్ళ మహిళల పేర్ల మీద కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2600 వైన్ షాప్‌లో మహిళల పేర్ల మీద ఒక 20 రావడం జరిగింది. అదే విధంగా మొత్తం చూసుకుంటే 19 షాపులు డ్రా నిలిపివేత. మరి ఇది ఎప్పుడు అనేది కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు డేట్లు ప్రకటించలేదు. సో, ఇప్పుడు ఎవరైతే 2601 డ్రా ఏదైతే కంప్లీట్ అయ్యి లైసెన్స్‌లకి అర్హత పొందారో వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి లైసెన్సులు కొత్త వారి చేతిలోకి పోవడం జరుగుతుంది. కొత్త వారిలోకి వైన్ షాపులు ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో రన్ అయితున్న వైన్ షాపులున్నాయో వాటి యొక్క వైన్ షాప్‌లో ఉన్నటువంటి ఆ యొక్క షట్టర్‌లో ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉంటదో ఆ సరుకు వీళ్ళు అమ్ముకోవడానికి ఒక నెల రోజుల టైము ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో, ఈ ఒక 1 మంత్‌లో ఇప్పుడున్నటువంటి లైసెన్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్ళు ఇప్పుడున్న ఆ వైన్స్‌లో ఉన్నటువంటి సరుకు ఒక నెల రోజులు అమ్ముకోవడానికి ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ సరుకు 1 మంత్‌లో 30 రోజులు అమ్ముడు పోకపోయినా ఈ కొత్త వ్యక్తులోకి ఆ సరుకుతో పాటు లైసెన్స్ కూడా తీసుకొని డిసెంబర్ 1 నుంచి కొత్త వైన్ షాప్‌లోకి కొత్త వ్యక్తులు అడుగుపెట్టడం జరుగుతుంది. కానీ ఏదేమైనా తెలంగాణలో ప్రభుత్వానికి మా సివిక్ సేవ న్యూస్ ఛానల్ తరపున కోరుతుందేందంటే తెలంగాణలో కొద్దిగా వైన్స్ తగ్గించండి. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఎక్కడ తాగనంత వైన్స్ కేవలం ఒక తెలంగాణలో సంవత్సరానికి 40-50 వేల లక్షల కోట్ల మద్యం తాగడం జరుగుతుంది. అత్యధికంగా తెలంగాణలో మద్యం ఏరులై పారుతుంది. ఇక ఎలక్షన్స్ వస్తే మాత్రం భయంకరమైన మద్యం గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మద్యంతోనే ఎలక్షన్‌లు జరిగే ఒక తంతు తెలంగాణలో జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం దీని మీద కొద్దిగా చొరవ తీసుకొని వైన్ షాపులు తగ్గించే ప్రక్రియ చేయండి. అట్‌లీస్ట్ మండలానికి ఒకటైనా పెట్టాలి గానీ మండలానికి 5, 6 షాపులు ఉండేసరికి గ్రామాల్లోకి వెళ్తే మాత్రం భయంకరమైన మద్యం ఏరులై పారుతున్నది. పొద్దుగులు పని చేసే ఒక వ్యక్తికొచ్చే రూ. 500 200, రూ. 300 మద్యం షాప్‌లో పెట్టేసి ఇంటికెళ్ళేసరికి ఇంటి దగ్గర తినడానికి కూడు ఉండక, గుడ్డ ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ వైన్స్ మద్యం బంద్ చేసి గ్రామాల్లో ఆహ్, బ బంద్ చేసి బంద్ చేస్తే పేదలైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు బతకడానికి ఒక బతుకుదెరువు చూపించిన వాళ్ళైతారు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం మద్య షాపులు తగ్గియాలని, తెలంగాణలో మద్యం తగ్గించాలని కోరుకుంటూనే తెలంగాణలో 2620 మద్యం షాపులకి డ్రా అయిపోయింది. అందులో
2601 వైద్య షాపులకు పూర్తిగా ముగిసిపోయింది. సో, డిసెంబర్ 1 నుంచి వాళ్ళు కొత్త వ్యక్తుల లైసెన్స్‌లు ఆధీనంలోకొస్తాయి. డిసెంబర్ 1 నుంచి వాళ్ళు కొత్త వైన్ షాపులకి వీళ్ళు ఉన్నటువంటి సరుకు గాని, లేకపోతే కొత్త సరుకు గాని తీసుకుపోవడం జరుగుతుంది.